ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति। సత్యార్ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. పంచకోశముల ప్రత్యేకత, ప్రాముఖ్యత పరిశీలన. పంచకోశములు అన్నమయ కోశం అంటే తిని తాగేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉన్నటువంటి దేహమయ లోకం. నేను స్త్రీని, నేను పురుషుడను, ఈ పశు పక్షి, ఈ రూపం ఏదైతే ఉందో అన్నమయ కోశ స్వరూపం. అన్నము మీద ఆధారపడి ఉండేటువంటి స్వరూపం, అన్నముతో ప్రభావితమయ్యేటువంటిది, అన్నము వల్లనే బ్రతికి ఉండేటువంటిది, అన్నము వల్లనే ఆయుష్ కలిగినటువంటిది అన్నమయ కోశం. అన్నమే ప్రధానం. అన్నము లేకపోతే వేరే దేని ద్వారా ఈ దేహము అనేటువంటిది జీవించి ఉండదు. ఈ దేహం జీవించాలి అని అంటే అన్నము కావాలి. అన్నమే ప్రధానము, అన్నమే ప్రత్యేకంగా స్వీకరించేటువంటిది, అన్నమే ఆహారముగా గ్రహించేటువంటిది ఈ దేహం. అన్నము గ్రహింపజేసేటువంటిది నేను అనేటువంటి ఆత్మకు పదార్థ రూపం తృప్తి, ఆత్మ భోజనం. పదార్థ రూపం ఇది కావాలి, అది కావాలి, ఫలానా అని చెప్పేసి ప్రత్యేక రూపం, తని రుచి మరియు తృప్తి. ఇవి రుచి కూడా తృప్తికి అంతర్గతంగానే జీవాత్మ భోజనం. కానీ స్థూలమైనటువంటి కనిపించేటువంటి పదార్థ రూపం దేహ భోజనం. దేహానికి రుచి తెలియదు, పులుపు తెలియదు, వగరు తెలియదు, కారము తెలియదు, ఏది తెలియదు దేహానికి. కానీ ఏది ఉచితము, ఏది అనుచితము, ఏది ఎంతవరకు అవసరము అనేటువంటిది వివేకము ఆత్మలో ఉంటుంది. కాబట్టి ఆత్మ తన అభీష్ట కోరిక మేరకు స్వీకరించడం జరుగుతుంది. షడ్రుచులను, 6 రకాల రుచులను. అన్నం యొక్క మరొక రూపమే ఈ దేహము. అన్నం యొక్క మరొక రూపమే దేహము. అన్నముగా స్వీకరించేటువంటి ఆకృతి రూపం, అది కాదని ఒలిచి విసర్జింపజేసి అన్నరసాన్ని మార్పు చెందిస్తూ ఒదిగిస్తున్నటువంటి రూపం ఈ దేహ రూపం. 84 లక్షల జీవరాశుల యొక్క ఆశ్రయం, జన్మల యొక్క ఆధారం, అన్నింటికీ అన్నమే ప్రధానం. అది తరళ పదార్థము కావచ్చు, ఘన పదార్థము కావచ్చు, ఏదైనాను కావచ్చు. ఘనమును విప్పి తరళముగానే, అన్నరసముగానే స్వీకరింపజేయడం జరుగుతుంది. కాబట్టి అన్న ప్రధానమైనటువంటిది ఈ దేహం. అన్నమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి కోశాలు ఎక్కడ ఉండవు. దేహం ఒక్కటే అన్నముగా, స్థూలంగా కనిపిస్తుంది. ప్రాణం ఈ యొక్క నరనాడులను సక్రియపరుస్తూ నడిపింపజేస్తుంది. ఆవలింతలు,
ఆ ఆవలింతలు, వమనము, వమనం అంటే కక్కుకోవడం, విసర్జింపజేయడము, మలమూత్ర విసర్జన, దగ్గడము, తుమ్మడము, ఏడవడము, వీటన్నింటికి ప్రాణం అవసరం. లోపట ఊపిరితిత్తులకు, కిడ్నీలకు, గుండెకు, మస్తిష్కానికి, అన్నింటికి ఏది పని చేయాలన్నా వాయు సంచారం, ప్రాణమయం, ప్రాణం అంతటా వ్యాపించి ఉంటుంది. అంతేగాని మీ యొక్క కోశం అనేటువంటిది, మన ఉదరం 3 భాగాల్లో ఉంటుంది. ఒక భాగంలో నీరు, ఇంకొక భాగంలో వాయువు, 2 భాగాల్లో అన్నం. ఈ విధంగా ఉంటుంది ఈ వాయు సంచారం. మనకు అపాన వాయువు వెలువడాలన్నా, మరియు మూత్రము కానీ, యొక్క గర్భాధానం గురించి రజవీర్యాల విడుదల కానీ, స్ఖలనం కానీ, స్వప్నదోషం కానీ, అన్ని వాయువు ప్రకోపంతో, ప్రాణం యొక్క ప్రకోపంతో. అందుకే ఒక్క ప్రాణం ముక్కు ద్వారా లోపలికి తీసుకునేటువంటి ఆ ప్రాణాన్ని దశ విధాలుగా, దశ ప్రాణాలు, పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలుగా విభజించి ఈ శరీరాన్ని సక్రియపరచడం. మాంసకోశికలు పుట్టడం వాయు ప్రభావంతో, గోర్లు పెరగడం, వెంట్రుకలు పెరగడం, దేహము పెరగడం, మృత కణాలు రాలిపోవడం, అన్ని ఈ యొక్క ప్రాణం యొక్క ప్రభావంతో జరుగుతుంది. అన్నమయం, ప్రాణమయం, మనోమయం. మనోమయం అనే దానికి ఒక కోశం అంటూ ఏమీ ఉండదు. అంతఃకరణమే మనోమయ కోశం. అంతఃకరణంలో ఈ యొక్క మనస్సు యుక్తమై మననం, చింతన, మననం, ఈ యొక్క మనస్సు అనేటువంటిది మననం చేస్తున్నప్పుడు, మననము అనంటే మననము చేయడానికి భూమి కావాలి. మననం చేయడానికి భూమి అంటే ఆధారం అంటే పూర్వ స్మృతులు. మననం చేసేది వేటిని అంటే పూర్వ స్మృతులు. గతములో గడిచినటువంటివి ఇప్పుడు లేకపోవచ్చు, కానీ వాటి యొక్క స్మృతులను గుర్తు చేసుకోవడం, దీన్ని మననం అంటారు. నిధిధ్యాసనం, చింతన, మనన, నిధిధ్యాసనం కూడా మనస్సుకు అంతర్గతంగానే. నిధి అంటే కోశము, నిధి అంటే భండారము, నిధి అంటే ఖజానా. ధ్యాసనం, ఏ విషయంలో మనకు ఉత్సుకత ఉంటుంటుందో, ఏ విషయంలో మనకు ఆసక్తి, రుచి ఉంటుంటుందో ఆ విషయాల పట్ల తదేక ధ్యాసగా ఉండడం. ఏ విషయంలోకి వెళ్ళినా మళ్ళీ అదే విషయంలోకి రావడం. ఈ విధంగా జరిగేటువంటిది నిధిధ్యాసనం అనిపిస్తుంది. చింతనం, చిత్తము ద్వారా. ఈ చిత్తము అనేటువంటిది ఒక నాణ్యము అనేటువంటి ఒక దృశ్యరూప పదార్థము. ఆ పదార్థానికి బొమ్మ ఒకవైపు, బొరుసు ఒకవైపు. బొమ్మ, బొరుసు లాంటివే యొక్క బుద్ధి, చిత్తము అనేటువంటివి ఉంటుంటాయి. బుద్ధి అనేటువంటిది, మరి చిత్తము అనేటువంటిది, మనస్సు అనేటువంటివి, అహంకారం అనేటువంటి, ఇవన్నీ ఈ యొక్క మనస్సు యొక్క పొరలుగానే భావించడం జరుగుతుంది. బుద్ధి అనేటువంటిది మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏంటంటే దేహం పైన బోల్డించినటువంటి కుండ, ఈ శిరస్సును అంటారు, శిరం. ఈ దీంట్లో ఉండేటువంటి ఆ పదార్థము, స్థూల పదార్థము, దీన్ని
మెదుగబెట్టేటువంటిది, మెదిగినటువంటిది, వ్యక్తిత్వ వికాసం జరిపించేటువంటిది ఇది పదార్థం. కొంతమందికి ఎదుగుతుంది, కొంతమందికి ఎదగదు, కొంతమందికి చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఎవరికైతే ఉంటుంటుందో, ఎవరికైతే ఎదుగుతూ ఉంటుంటుందో వారి మస్తిష్కము నిండు పౌర్ణమి వలె ముఖార విందము విప్పుకున్నట్టుగా ఉంటుంటారు. ఇక ఎదగని వారి ముఖాలన్నీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటివన్నీ ఈ యొక్క మా మనస్సు అనేటువంటిది మననం చేసేటువంటిది. గత స్మృతులకు అని అంటే ఇప్పుడే శిశువు ఇప్పుడే జన్మించాడు, మా గర్భంలో ఉన్నప్పుడు మస్తిష్కం యొక్క కపాలం అంటే ఈ పైన కనబడేటువంటి ఈ ఎముక దీనికి కాదు శ్రీమంతం అనేటువంటిది. కుడి మెదడు, ఎడమ మెదడు, వెనక చిన్న మెదడు ఉంటుంటది. వాటి యొక్క సరిహద్దులు, వాటి యొక్క అంచులు కలిసిపోయేటువంటి సమయాన్ని సీమంతోన్నయన సంస్కారం అనుకుంటుంటారు. ఈ మెదడు అనేటువంటిది కాదు, బుద్ధి ఇది ఒక మాంస కణముల యొక్క సమూహం. ఈ యొక్క శరీరంలో మాంసం ఎట్లను ఈ తలలో ఉండేటువంటి అదొక రకమైనటువంటి మాంసం. శరీరంలో కోశములు అంటారు వాటిని. శరీరంలో ఉండేటువంటి మాంసానికి రక్తం ఎక్కువ అవసరం, శిరస్సులో ఉండేటువంటి మాంసానికి రక్తం తక్కువగా అవసరం. రక్తం ఎక్కువగా ఉంటే అది పని చేయదు. అందుకని ఆసనములో ఆ యోగా ఆసనాలు ఏవైతే చేస్తుంటారో వ్యాయామంగా, ఆసనాలలో అత్యంత నికృష్టమైనటువంటి ఆసనం శీర్షాసనం. భగవంతుడు ఈ మస్తిష్కం వైపు రక్తం రాకుండా ఉండడానికి ఆ మస్తిష్కాన్ని పైనకు పెట్టాడు. ఈ శీర్షాసనంలో తలక్రిందులుగా ఉండడం జరుగుతుంటది కాబట్టి పైనుండి రక్త ప్రసరణ అంతా శిరస్సు వైపు వస్తుంటుంటది. కాబట్టి యోగ సాధనలో అత్యంత నికృష్టముగా పేర్కొనైనది ఈ యొక్క శీర్షాసనం. అందుకే బుద్ధిమంతులు, తెలివైనటువంటి వారు, యోగులు ఈ శీర్షాసనాన్ని చెయ్యరు. చేసిన వారు అవగాహన లేకుండా చేస్తుంటారు. సర్వాంగాసనం చేస్తుంటారు. సర్వాంగాసనంలో చాలా ప్రయోజనం ఉంది. శీర్షాసనంలో బుద్ధి మందగిస్తుంటుంటాయి, బుద్ధి సరిగా పనిచేయదు, అనేక రోగాలు వస్తుంటాయి. అందుకే శీర్షాసనం సరైనటువంటిది కాదు. ఈ మనస్సే ప్రధానం. మనస్సే పూర్వ స్మృతులు అంటే ఇప్పుడే గర్భంలోకి వచ్చాడు, శరీరం వికసితమవుతుంది, బుద్ధి ఈ యొక్క కుడి మెదడు, ఎడమ మెదడు, చిన్న మెదడు ఇవి మూడు వాటి సరిహద్దులు అతుక్కుంటున్నాయి. దాన్ని సీమంతోనైనా సంస్కారం ఉంటుంటారు. అప్పుడు ఆ సమయంలో సీమంతోనైనా సంస్కారం చేయడం జరుగుతుంది. ఈ మస్తిష్కం వికాసం జరుగుతున్నప్పుడు, ఇది ఎదుగుతున్నప్పుడు భావాలు ఏవైతే నింపడం జరుగుతుందో వైదికానికి అవైదికానికి ఉన్నటువంటి తేడా ఇదే. వైదికంలో దయానంద సరస్వతి మనకు నేర్పిస్తున్నటువంటిది, అలవాటు చేస్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క సీమంతో నయన సంస్కారం 2 సార్లు చేయబడుతుంది. ఒకసారి ఈ యొక్క గుండె అంటే ఇప్పుడు ప్రస్తుతంగా ఈ శరీరానికి ఎడమ వైపున ఉండేటువంటిది రక్త ప్రసారణ, చెడు రక్తాన్ని కిందికి పంపించి కిడ్నీల దగ్గరికి పంపించి మంచి రక్తాన్ని ఈ యొక్క శరీరం అంతా వ్యాపకం చేయడానికి ఇలా తీసుకుంటున్నారు కదా. అది తయారయ్యేటప్పుడు కానీ మరియు ఈ మస్తిష్కం తయారయ్యేటప్పుడు కానీ 2 సమయాలలో ఆయుర్వేదం ప్రకారం 2వ నెల, 4వ నెల, 6వ నెల, 8వ నెల, 3వ నెల, 5వ నెల, 7వ నెల, 9వ నెల సరి సంఖ్యతోటి చేసినటువంటిది పుత్ర సంతానం గురించి, బేసి సంఖ్యతోటి చేసేటువంటిది కన్య సంతానంతో గురించి చేయడం జరుగుతుంది. ఈ యొక్క
ఈ మాసములో అనేటువంటి గర్భం యొక్క కాలం యొక్క మాసములు 28 రోజులే ఉంటుంటాయి. రజస్వల యొక్క తిథి ఈ 28 రోజులు ఉంటుంటది. ఈ 28 రోజుల కాలం చంద్రునితో ముడిపడి ఉంటుంటది. అందుకే మన శాస్త్రంలో చెప్తున్నటువంటి చైత్ర, వైశాఖ, జ్యేష్ఠం, ఆషాఢం అనేటువంటి ఈ మాసములు ఏవైతే ఉంటాయో 28 ఉంటాయి. 28 రోజుల మాసములే ఉంటుంటాయి. ఆ మాసములకు ఈ యొక్క రజస్వల అయినటువంటి ఈవిడ మాసాలకు పోలిక ఉంటుంటది. అందుకని ఎందుకంటే ఆ చంద్రునితో పండినటువంటి పంట ఆహారం తినడం వల్లనే ఈ దేహం తయారయ్యేది కాబట్టి స్త్రీకి ప్రకృతి ఆ రకంగా ఉంది. అందుకని ఈ మనస్సు అనేటువంటి గత జన్మలలో చేసినటువంటి కర్మఫలం అంతఃకరణంలో సంచితం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఇంద్రియాలను ప్రభావితం చేసి ఇంద్రుణ్ణి మనోరంజనం చేయడం. అందుకే ఈ యొక్క ధారణా ప్రక్రియలో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క శిరస్సు పైనుంచి కాలి గోరు నుంచి శిరస్సు పై వరకు కిందికి మీదికి వస్తున్నప్పుడు ఈ యొక్క కారుతున్నట్టుగా, జారుతున్నట్టుగా, ఊరుతున్నట్టుగా, అదరుతున్నట్టుగా, బెదరుతున్నట్టుగా, చల్లచల్లగా, వేడివేడిగా ఈ యొక్క ఏవైతే అనుభూతి స్పందనల రూపంలో అనుభూతులు ఏవైతే ఉంటాయో ఆ అనుభూతులను ఈ మనస్సు పట్టుకోనివ్వదు. ఎందుకు అని అంటే మనస్సు పట్టుకుంటే మనస్సు చచ్చిపోతుంది. మనస్సు ఎందుకు పట్టుకోనివ్వదు అని అంటే తన ఉనికిని కాపాడుకోవాలి. ఇప్పుడు ఒక కర్మాగారంలో గుమాస్తా మేనేజర్ ఎవరైతే ఉంటుంటారో వారు యజమానికి దాదాపుగా ఈ యొక్క పనితనము నుంచి దూరంగా ఉంచి ఆహో ఓహో పొగడతలతోటి అన్ని కడుపుబ్బ చేస్తుంటాడు అన్నట్టుగా అతనికి. ఈ యొక్క ధారణ ప్రక్రియలో ఏంటంటే ఆ గుమాస్తాను, ఆ మేనేజర్ను పట్టించుకోకుండా యజమాని తాను స్వయంగా వచ్చి ప్రతి ఒక్క అణువణువును ఎక్కడేం జరుగుతున్నది అనేటువంటిది చూడడం జరుగుతుంటది. అందుకే యోగ సాధన చేసేటువంటి వారికి రోగాలు అనేటువంటివి రావు. ఈ యొక్క ధారణ అనేటువంటి ప్రక్రియలో ఏ కణములో ఎక్కడ మృత కణం ఉన్నదో, ఎక్కడ గడ్డలు ఉన్నాయో, ఎక్కడ వాపులు ఉన్నాయో, ఎక్కడ క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్నాయో, బోన్ క్యాన్సర్ వంటి రోగాలు ఉన్నాయో, రక్త క్యాన్సర్ లాంటి రోగాలు ఉన్నాయో, ఈ యోగ ప్రక్రియ ద్వారా అవన్నీ బయటకు తొలగించడం జరుగుతుంటది. ఇవన్నీ స్వతహా చేసుకునేటప్పుడు ఈ స్వామి యజమానుడు స్వతహాగా వస్తున్నాడు కాబట్టి ఈ మనస్సు స్వామికి సహకరించదన్నట్టు. వద్దు నేను చూసుకుంటాను, మీకు వద్దు, మీకు ఎందుకు ఇంత శ్రమ, నేనున్నాను కదా, నేనున్నది దీని గురించి అని చెప్పేసి ఒక మేనేజరు తన లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయో అని చెప్పేసి తాపత్రయపడుతూ యజమానిని దాదాపుగా సరే స్వామి మేము చూసుకుంటాం, మీరు వచ్చేసారు కదా మాకు అన్నీ చూసుకుంటామని చెప్పేసి సర్ది చెప్పి బయటకు పంపించడానికి చూసుకోవడం. ఎందుకంటే తన లోటుపాట్లు బయటపడితే పుట్టగతులు ఉండవు కదా. అందుకని ఈ మనస్సు అనేటువంటిది చచ్చిపోతుంది. మనోమయ కోశం లేదంటే మనస్సే ప్రధానంగా ఉంది. ఇంద్రుని చేత ప్రత్యేకంగా ఈ మనోమయ కోశంలో మనస్సే ప్రధానంగా ఉంటుంటది. దేహాన్ని ఆలోచింపజేయనివ్వదు, చంచలంగా ఉండజేస్తుంటది. తినడానికి కానీ, ఉరకడానికి, పడుకోవడానికి, ఏదైనా సరే, ఎవరినైనా కలవాలన్నా, చేయాలన్నా ప్రతి దాంట్లో మనస్సు నడిపిస్తున్నటువంటి భావమును మనోమయ కోశం అనడం జరుగుతుంది. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానం అంటే విశిష్ట రూపేణ జాయతే ఇది విజ్ఞానం. ప్రత్యేకముగా ఒలిచి ఇప్పుడు శవ పరీక్ష చేస్తున్నప్పుడు, పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు ఏ అవయవాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క అంతర్జాలీయ సోషల్ మీడియా ఎవరైతే బాగా వినియోగించుకోగలుగుతున్నారో, ఫేస్బుక్లో చాలా వరకు, వాట్సాప్ దాదాపుగా శిథిలమైపోయింది, వాట్సాప్లో సారం లేదు. ఫేస్బుక్లో ఉన్నారు విజ్ఞానవంతులు, డాక్టర్లు, సైంటిస్టులు, లాయర్లు అందరూ ఫేస్బుక్లో ఉన్నారు. వారి అన్ని విషయాలన్నీ విప్పి మరీ చెప్తున్నారు. అక్కడ ఈ యొక్క శరీరం యొక్క అవయవాలను, అంగాలను అవి ఎలా పనిచేస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేటువంటిది అంతా ఇదివరకు మనం అడిగినా చెప్పకపోయేటువంటి వారు ఇప్పుడు ఫేస్బుక్లో
కలర్ఫుల్ వీడియోలు చేసి పెడుతున్నారు. ఈ యొక్క విత్తనాల గురించి, పశువుల గురించి అన్ని విషయాలు తెలియజేస్తున్నారు. కాబట్టి దీనిని విజ్ఞానం, విశిష్టంగా తెలుసుకునేటువంటి దానిని విజ్ఞానం. ఇదెందుకు కారణం, ఏ కారణం చేత ఇలా అయింది, ఇలా కాకపోతే ఇంకా ఏమయ్యేటువంటిది, ఈ రకంగా ప్రతిదానిని విప్పి తెలుసుకునేటువంటి దానిని విజ్ఞానం అంటున్నారు. ఆనందము అనేటువంటిది పరిస్థితిలో తబ్బిబ్బై విలీనంగా తబ్బిబ్బై కలిసిపోయేటువంటిది ఆనందం. ఇక తన దేహ పరిస్థితిని కానీ బుద్ధిని కానీ ఏది కాకుండా కేవలం పరిస్థితిలో విలీనమై తన్మయత్వ భావంతో ఉప్పొంగిపోవడం, దానిని ఆనందం అంటుంటారు. ఆ ఆనందం పరిస్థితుల వల్ల, పదార్థం వల్ల, వ్యక్తుల వల్ల ఒక నిమిత్తకంగా వచ్చినటువంటిది ఏదైనాను సరే క్షణికం. ఆ క్షణికం, ఈ పరిస్థితులు, వ్యక్తులు, పదార్థం పట్ల వచ్చినటువంటి ఆనందము క్షణికం. ఆ క్షణికం అనేటువంటి దాన్ని, ఆ క్షణికమైనటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరంగా ఉంచుతుంటది. అదే పరమానందం, పరమ ఆనందం. పరమం అంటే ప్రత్యేకమైనటువంటిది, పరమం అంటే ప్రత్యేకమైనటువంటిది, విశేషమైనటువంటిది, తులనాడనటువంటిది, అద్భుతమైనటువంటిది. ఈ యొక్క పరమానందము ఎంత రుచిస్తూ పోతుంటుందో, ఎవరికైతే ఈ పరమానందం రుచిస్తూ పోతుంటుందో, ఈ పదార్థ పరకంగా వచ్చే ఆనందం కానీ, వ్యక్తి పరకంగా వచ్చేటువంటి ఆనందం కానీ, పరిస్థితులు, పండుగలు, చావు పుట్టుకలు, ఇటువంటి పరిస్థితులతో వచ్చేటువంటి ఆనందం అనేటువంటిది క్షీణిస్తూ ఉంటుంటారు. క్షీణించడం అంటే అది రుచించదు అంటే ఆనందాలు ఉండవా అని కాదు, ఉంటాయి. కానీ ఇదివరకు ఏ ఆసక్తితోటైతే, ఇప్పుడు ఇహపరలోకంలో ఒక ఘటన ఓంప్రకాష్ దానిలో ఉద్ధృతపరిచింది ఏంటంటే, ఎప్పుడైతే మోక్షానికి అర్హుడైనటువంటి స్థితిలో ఇంకేమైనా దాగి ఉన్నాయా, ఈ రహస్యాన్ని దయానంద సరస్వతి ఉపస్థానంలో, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సంధ్యోపాసన ఉపస్థానము ద్వారపాలకునిగా పెట్టినటువంటిది మంత్రం, జాత వేదసే సునవామ సోమో రాతితో నిదహాతి. ఈ యొక్క మంత్రం ఉపస్థానంలో ప్రవేశించే వ్యక్తిని సోదా చేస్తుంది, తనిఖీ చేస్తుంది. ఏమైనా దాపుకున్నావా, దాపెట్టుకున్నావా, ఇంకేమైనా మిగిలి ఉన్నాయా, ఆ మిగిలినవన్నీ అన్నింటినీ ఇక్కడ ఒలిచిపెట్టు, నీవు మాత్రమే లోపలికి వెళ్ళు. నువ్వు స్త్రీగా వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు పురుషుడిగా వెళ్ళడానికి వీల్లేదు. ఉపస్థానంలో నీవే ఉండాలి, స్వామియే ఉండాలి. స్వామికి నాకు అంటే జీవాత్మకు మధ్య ఇంకే అవాంతరాలు ఉండకూడదు. అత్యంత ప్రభువుకు అత్యంత సన్నిహితంగా నాకు అత్యంత చేరువుగా ఆ ప్రభువు, ఈ ఇరువురమే ఉండాలి. ఈ మధ్య అవాంతరాలు, ఈ స్త్రీత్వం, పురుషత్వం, పదవి, హోదా, ఇటువంటివి ఏవి ఉండకూడదు. అన్నింటిని ఒలిచి సోదా చేసి విడిపింపజేసేటువంటిది జాత వేదసే మంత్రం. ఆ రకంగా సోదా చేస్తున్నట్టుగా ఒక వ్యక్తి ముక్తికి వెళ్ళేటువంటి తరుణంలో అక్కడ ద్వారపాలకునిగా అతనికి ఒక సిద్ధి, ఒక రిద్ధి ఇద్దరు ఎదురుపడి ఆ ముక్తికి వెళ్ళేటువంటి ద్వారం దగ్గరికి వచ్చి ముక్తిలో ప్రవేశించేటువంటి వ్యక్తికి ఈ తారసపడి అడుగుతున్నారు ఏంటంటే, స్వామి నేను రిద్ధిని, చాలా ద్రవ్యం, సంపదను, నీకు ఏది కావాలంటే అది. ఇంకొక సిద్ధి, స్వామి నువ్వు ఏది కావాలంటే అది చెప్పు. నువ్వు గాలిలో తేలాడాలా, ఈ బండరాయిలో పోవాలా, నీటి మీద పరిగెత్తాలా, నువ్వు ఎవరికైనా చేయిట్ల పెడితే వారి రోగాలు మాయం కావాలా, నీకు ఏది కావాలో చెప్పు. అటువంటి సిద్ధులు నా దగ్గర ఉన్నాయి, మీకు ఏది కోరుకోవాలి. అప్పుడు ఆ మోక్షానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఏమంటారంటే, ఎప్పుడైతే నేను వీటి కోసం తహతహలాడానో అప్పుడు మీరెవ్వరూ నా దరిదాపుల్లో లేరు. ఇప్పుడు నేను
ఆ స్థితిని అధిగమించి నేను నేనుగా నా ప్రభువును ప్రాప్తించుకోబోతున్నాను. అందు గురించి మీ అవసరాలేవి నాకు లేవు అని రిద్ధిని సిద్ధిని ఇద్దరిని ఏవగించి మోక్షానికి వెళ్ళిపోతుంటాడు. అంటే చిట్ట చివరి క్షణంలో కూడా ఆ ఆనందంలో ఇంకేమైనా, ఎందుకంటే మోక్షంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడి ఆ అనుభవాలను ఆశించడం, పదార్థ సుఖం గాని, వ్యక్తి సుఖము గాని, ఇంకేవైనా ఆ దాగి ఉన్నాయేమో, ఆ దాగి ఉన్న వాటిని సైతం కూకటి వేళ్లతో పిగిలించడం, అది ఒక ఉద్దేశమే ఈ రిద్ధి సిద్ధి యొక్క దృష్టాంతాలతో అక్కడ చెప్పినటువంటివి. అందుకని ఆనందం, పరమానందం. ఆనందం అనేటువంటిది ఎప్పుడైతే రుచిస్తూ ఉంటుంటుందో, వస్త్రాల పట్ల ఆనందం, ఆశ్రమం పట్ల ఆనందం, తినే పదార్థాల పట్ల, లేదంటే ప్రదేశాల పట్ల, లేదంటే పరిస్థితుల పట్ల, పండుగల పట్ల, వ్యక్తుల పట్ల ఏదైతే ఆనందం, ఈ ఆనందంలో ఎవరైతే మగ్నమైతుంటారో వారికి పరమానందం ఎంతగా తగ్గిపోతుంటారు. ఎవరికైతే పరమానందంలో రుచి దొరుకుతుంటుంటుందో వారికి భౌతిక ఆనందంలో ఉండదు. ఎవరికైతే భౌతిక ఆనందంలో రుచి ఉంటుంటుందో వారికి పరమానందంలో ఉండదు. అందుకని ఒక తరాజులో తులమానంగా దాన్ని తూకం వేస్తున్నప్పుడు బరువు ఉన్న వైపు పదార్థం ఉండదు, పదార్థం ఉన్న వైపు బరువు ఉండదు. పదార్థం ఎక్కువైతే బరువు తక్కువ అవుతుంది, బరువు ఎక్కువైతే పదార్థం తక్కువ అవుతుంది. ఇక్కడ కిందికి మీదికి ఊగుతూ ఉంటుంటాయి. అందుకని ఈ యొక్క ఆనందం అనేటువంటిది, ఆనందమయ కోశం అనేటువంటిది మనము వ్యక్తిత్వానికి, పదార్థాలకు, పరిస్థితులకు, వస్త్రాలకు, పదార్థాలకు విలువిచ్చినట్టయితే మనకు పరమానందం రుచించట్లేదు అనేటువంటిది అభిప్రాయం. ఎక్కడైతే పరమానందం ఎవరికైతే రుచిస్తుందో, ఈ వ్యక్తుల మధ్య, ఈ పరిస్థితుల మధ్య, ఈ పండుగలు, ఉత్సవాలు వీటి మధ్యలో ఉంటారే కానీ వారిలో వీరు ఎలా ఉంటారు అంటే పద్మపత్ర స్థితస్థోయం అంటే తామర పువ్వు ఆకులో నీటి బిందువు పడితే ఆ నీటి బిందువు తామరాకుకు తగలకుండా ఏ రకమైతే ముత్యము వలె ఏ రకమైతే ఉంటుందో ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అందుకని ఈ యొక్క ఆనందమయ కోశం అనేటువంటిది పదార్థపరకంగా వచ్చేటువంటిది అయితే క్షణికమవుతుంటది. పరమాత్మని పరకంగా వచ్చేటువంటి దాంట్లో తనను తాను మైమరిచిపోయి ఆ భావంలో మునిగి ఉంటుంటాడు. కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవించేటువంటి వారికి ఇక్కడ ఈ దేహంలో ఉన్నను వారు దేహం వారు అనిపించుకోరు, ఇంట్లో ఉన్నను ఇంటి వారు అనిపించుకోరు. ఏ పరిస్థితిలో ఉన్నను ఆ పరిస్థితులకు అతీతంగా వారి యొక్క జీవన విధానం ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనేటువంటి ఇవి ఆత్మ యొక్క ఏంటంటే భావ వ్యక్తీకరణ ఏ రకంగా పరిపక్వం అవుతూ ఉంటే ఆయా రకంగా ఈ యొక్క ఆత్మ పరిణతి చెంది తాను సార్థకమైపోతుంది. మరి తెలిసినటువంటి కొన్ని విషయాలు చెప్పగలిగాను. దీంట్లో ఏమైనా అడగాలంటే అడగండి. మునిగారు చాలాసేపటి నుంచి ఆగారు, చెప్పండి, అడగాలి. ఓమాచారి, ఈ ఉపస్థాన మంత్రంలో మొదటి మంత్రము ఉంది కదా, జాత వేదసే. అవును. దాని అర్థాన్ని కొంచెం లోతుగా చెప్పండి, ఇంకా కొంచెం లోతుగా. అప్పుడు ఆ సందర్భంలో అడగాలనుకున్నాను, అది మీరు కొంచెం ఆగండి అంటే ఆగిపోయాను. మధ్యలో వస్తుంటే ప్రసంగం. ఓకే, చాలా బాగా ఈ ప్రసంగాన్ని ముందు తీసుకెళ్లారు, విశేషమైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. జాతవేదసే అనేటువంటి మంత్రం దాని శబ్దార్థాలతో పాటు చూస్తే మనకు లోతుగా అర్థమవుతుంటుంది. కేవలం చెప్పుకుంటే దాని యొక్క రహస్యం అంతగా బోధపడదు. జాత అంటే ఎవరైతే ఉత్పన్నమై ఉన్నారో, ఉత్పన్నమైనటువంటి 84 లక్షల్లో కేవలం అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆ మానవ జన్మలో ఎవరైతే ఈ విషయాన్ని గ్రహిస్తుంటారో వారికే దీని అంతరార్థం బోధపడుతుంది.
జాత అంటే ఎవరైతే ఉత్పన్నమై ఉన్నటువంటి మనుషులు, వేదసే ఆ ఉత్పన్నమై ఉన్నటువంటి మనుషుల ద్వారా వేదసే తెలియబడేటువంటి, తెలుసుకోబడేటువంటి, గుర్తించబడేటువంటి, గ్రహించబడేటువంటి ఓ పరమేశ్వర జాత వేదసే, విదజ్ఞాన ధాతువుతోటి వేదసే ఏకవచనం చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఒక్కడు కాబట్టి ఏకవచనాలు జాత వేదసే. ఈ ఉత్పన్నమై ఉన్నటువంటి ఏకవచనం అతడు, అదే అంతే. ఓ పరమేశ్వర సునవామ, సునవామ షుయి అభిషవే. షుయి అభిషవే అంటే ఇప్పుడు మరి ప్రణవముని గారు మన అందరిని ఊరించి తను వెళ్ళాలని అనుకున్నటువంటి విజయవాడలో జరిగే సోమయాగము, అది అక్కడ ఏం జరుగుతుందో అక్కడ చూసామన్నమాట. సునవామ, సునవామ అంటే దాని యొక్క అభిప్రాయం ఏంటంటే పిండడం, సోమాన్ని, సోమలతను, ఔషధాన్ని బాగా దంచి దాని రసాన్ని పిండడం సునవామ. మేము మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకతలన్నింటినీ మేము త్యాగం చేస్తున్నాం, అర్పితం చేస్తున్నాం, అంకితం చేస్తున్నాం. ఇక వీటి తర్వాత మా దగ్గర ఏముండదు, మేమేముంటాం, నేనే వ్యక్తిగతంగా. సునవామ బహువచనంలో చెప్పబడింది కాబట్టి మేమని చెప్పడం జరుగుతుంది. సునవామ బహువచనం. సోమం, సోమం అంటే ఏదైతే ప్రత్యేకతలు ఉన్నాయో, ధనము గాని, ప్రతిష్ట గాని, పదవి గాని, హోదా గాని, స్త్రీత్వం గాని, పురుషత్వం గాని, పండితత్వం గాని, యోగత్వం గాని, ఏదైతే ప్రత్యేకతలు ఉన్నాయో సోమం అరాతీయత. ఈ సోమం సునవామ మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకతలన్నీ మేము అర్పితం చేస్తున్నాము. సోమం అరాతీయత. ఎవరైతే అరాతీయత, అరాతీయత అంటే పిసినారి వాళ్ళు ఉంటారు, అంటే తినేటప్పుడు ఆ మజ్జిగలో బొద్దింకబడితే కూడా ఎంత తాగిపోయిందో దీని దుంపదేగా అని చెప్పేసి లోబులు అంటారా, దాన్ని నోట్లో వేసుకొని చప్పరించి బయటకు ఊమేసే రకం. అటువంటి పిసినారి వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో, పైసా దానం చేయని వారు ఎవరైతే ఉంటుంటారో, పరోపకారం చేయడానికి ముందుకు రాని వారు ఎవరైతే ఉంటుంటారో, ఇక పరద్రవ్యాన్ని దొంగిలించే వారి సంగతి ఇంకా వేరే. ఈ రకంగా అరాతీయతో నీ దహాతి వేద. ఎవరైతే అదానశీలురు, దానం చేయని వారు ఎవరైతే ఉంటారు, ఇప్పుడు దానం చేయని వారు ఒక రకంగా కనిపిస్తారు, దానం చేసేవారు ఇంకొక రకంగా కనిపిస్తుంటారు. దానం చేయని వారు అంత దూరంగా ఉండేటట్టుగా, అంటి ముట్టనట్టుగా నటిస్తూ దూరం పోవడానికి ఉంటుంటారు. అదే దానం, పరోపకారం చేసేటువంటి వాళ్ళు ఒదిగిపోయినట్టుగా నిండు మనస్తత్వంతో ఇప్పుడే వచ్చావా, ఇలా వచ్చావా, ఏమిటి అవకాశం అని అడుగుతుంటారు. ఏం కావాలి అనేటువంటిది అడుగుతుంటారు అన్నట్టుగా. వాళ్ళు ఏదైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటుంటారు. వారు ఒదిగినటువంటి వ్యక్తిత్వంతో నిండుగా పరిపూర్ణంగా ఉంటుంటారు. అందుకని అరాతీయులు అని అంటే పిసినారి వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో వాళ్ళది నీ దహాతి వేద. వాళ్ళ ద్రవ్యాన్ని, ఎందుకు అంటే వాళ్ళు భోగించరు. ధనానికి మూడే గతులు ఉంటాయి. ఒకటి భోగము, రెండవది దానము, మూడవది నాశనం. నాశనం ఎలా అవుతుంటుంటుంది అని అంటే వ్యర్థమైన ఖర్చులు, తాగుడు అలవాటు పడడము, వ్యభిచారము, దొంగతనం, అటువంటి వాటికి ఆ రకంగా అనవసరమైన ఖర్చులకు, పనికిరాని వస్తువులను కొనడం, ఆ రకంగా ఖర్చు చేస్తుంటారు. మళ్ళీ దొంగలు ఎత్తుకపోతుంటారు, లేదంటే అగ్నిపాలు అవుతుంటుంటది. ఆరోగ్య నిమిత్తం ఖర్చు. ఇంకా అదైతే విశేషకంగా ఆరోగ్య నిమిత్తకంగా అనేక రకాలుగా నష్టం అవుతుంటుంటది. నీ దహాతి వేద, అది ఆ రకంగా నువ్వు నశింపజేస్తుంటావు. అనారోగ్యం పేరుతో గాని, లేదంటే దొంగలతో గాని, ఆ ప్రియమైనటువంటి సంతానం వాళ్ళు తాగుడు, తినడానికి, జూదం ఆడడానికి ఎన్ని ఖర్చు చేసినా కూడా నా బిడ్డ కదా అని చెప్పేసి అక్కడ ఏది చెప్పారన్నట్టు ఎదురు చెప్పారు. భార్య ఎంత ఖర్చు చేసినా, ఏ రకంగా చేసినా కూడా అది ప్రియమైనటువంటి ఖర్చుల పేరుతో వస్తుంటది. నశించడమే, ధనాన్ని నశింపజేయడం. వేద, ఇటువంటి రహస్యాన్ని మాకు తెలుసు. నీ దహాతి వేద సా నహ పరిషదతి. ఏ యొక్క పరమేశ్వరుడు మనల్ని పుట్టించాడో ఆ పరమేశ్వరుడు చూపినటువంటి మార్గంలో మనం ఉన్నట్టయితే పరిషదతి, పరిష్కరిస్తాడు, మన సమస్యలను పరిష్కరిస్తాడు, మన జీవితాన్ని పరిష్కరిస్తుంటాడు.
దుర్గాని సనహ పరిషదతి, దుర్గాని అంటే అత్యంత భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉంటుంటాయో దానికి యోగ్యులయ్యే వరకు వేచి చూసి పరిష్కరించి మనల్ని తరింపజేస్తాడు. ఎలా తరింపజేస్తుంటాడు అని అంటే నావేవ సింధుం దురితాత్యగ్ని. ఒక అలల సుడిగుండాలతో కూడినటువంటి అలల మధ్య కుశల నావికుడు ఏ అలలో చిక్కుకోకుండా ఆవలీలగా ఏ రకమైతే ఆ నదీ తీరాన్ని దాటవేస్తూ చేరవేస్తుంటాడో, యాత్రికులను చేరవేస్తుంటాడో, ఆ రకంగా తన ఉపాసకులైనటువంటి వారిని భగవంతుడు వారి జీవితంలో వచ్చినటువంటి సమస్యలను పరిష్కరించి ఈ రకంగా తరింపజేస్తుంటాడు. అగ్ని ఆ యొక్క ప్రకాశ స్వరూపుడు కాబట్టి ఈ యొక్క భగవంతుడి నిమిత్తకంగా జరిగేటువంటిది. ఒక పశువు భగవంతుడి నిమిత్తకంగానే ఉన్నది. అది మనల్ని ఆశ్రయించినప్పుడు దానికి సేవ చేసేటువంటి దాని గ్రాసాన్ని దానికి వేయడమే కానీ, ఇంకా ఎవరైతే అనాథలు ఉంటారో, ఎవరైతే వాళ్ళు వృక్ష వనస్పతి ఇటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. ఇచ్చేటువంటి గుణం ఈశ్వర గుణం, దాతృత్వ గుణం. తీసుకునేటువంటిది లోభి, పిసినారి లాంటి మనము ఇంకా పూర్వజన్మాలకు గోతులు తవ్వుకుంటున్నాం అన్నమాట. తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే పూర్వజన్మం కోసం ఇంకా జన్మలు కావాలని దుఃఖాన్ని కోరుకునేవారు తీసుకుంటారు, సుఖాన్ని కోరుకునేటువంటి వాళ్ళు పంచిపెడుతుంటారు. ఇది ఈ యొక్క జాతవేదసే మంత్రం మన అనుబంధాలను, మన ప్రత్యేకతలను, మన దుఃఖాలను అన్నింటినీ ఒలిచి ఆత్మను మాత్రమే పరమేశ్వరుని యొక్క సమ్ముఖానికి తీసుకెళ్లేటువంటిది. ఓ నమస్తే. సమయం అయిపోయింది కాబట్టి తీసుకునేవారు కూడా అవసరమే ఉంటారేమో. ఇప్పుడు చేతికి పెట్టాడు కదా, తీసుకోవడం సామాజిక వ్యవస్థలోకి వెళ్ళి ఉద్యోగము, వ్యాపారం, పురుషార్థం చేసేదైతే ద్రవ్యం సంపాదించుకొని వస్తున్నావు, మళ్ళీ దాన్ని త్యాగం కూడా చేయాలి. త్యాగం చేయాలంటే దాన్ని ఇతరులకు వినియోగించాలి. అది ఏ రకంగా వినియోగించుకోవాలి అనేది నేర్పించడానికే ఈ పెళ్లి సాకు, ఈ సంతానము సాకు, ఈ యొక్క ఉద్యోగము, వ్యాపారము సాకు. వీటన్నింటితోటే ఇప్పుడు వేరే వారికి ఇవ్వకపోయినా, భార్య ఇవ్వకపోతే అతనికి మళ్ళీ ఇంట్లో భోజనం పెట్టదు కదా, సంతానానికి ఇవ్వకపోతే వాళ్ళు ముసలితనంలో ఇంట్లో ఉండనివారు కదా. ఈ రకంగా తీసుకొచ్చి ఇవ్వజేయడం ఇద్దరు అవసరమే. అవసరమే కదా, ఇద్దరిది అవసరమే, అవసరం. తీసుకునే వాళ్ళు కాకపోతే అందుకని తర్వాత దాన్ని వినియోగించాలి. ఇట్లా తీసుకొచ్చింది 100 చేతులతో తీసుకొచ్చింది 1000 చేతులతో పంచిపెట్టమని చెప్పేసి శతహస్ర సమాహార సహస్రహస్త సంకిర అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క తీసుకొచ్చేటప్పుడు వేళ్ళన్నీ దగ్గరకు వస్తాయి, పిడికిట్లోకి వస్తుంటాయి. అది పంచిపెట్టేటప్పుడు ఇట్లా విప్పుకునేటప్పుడు ఏ వేలు ఎటువైపు పోతుందో చూడండి. ఆ రకంగా దాన్ని ఏమంటారంటే దానం చేయాలనేటువంటి మనసు వచ్చినప్పుడు కుడి చేతిలోంచి ఎడమ చేతికి, ఎడమ చేతిలోకి కుడి చేతిలోకి, ఈ చేతులు మార్చే లోపటే మనసు మారిపోతే అది చేయకుండా ఉండిపోతామేమో అని చెప్పేసి ఇట్లా జేబులోంచి తీసినప్పుడు ఎంత వస్తే అంత ఇచ్చేసేయాలి చెప్పేసి. ఇచ్చేవారు తేలికగా ఉంటారు, తీసుకునేవారు బరువుగా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా పాట పాడని మంచిది. మేమైపోయింది అంత వెనకబడి వస్తున్నారు. ఎందుకు ఆ పూర్వాభ్యాస కక్షకు ఎవరు రావట్లేదు? రాకపోతే మరి ఆపేద్దాం. ఎందుకు మరి అనవసరంగా సమయం నష్టం చేస్తుంది? ఇష్టమేనా? ఆపేస్తే బాగుంటుందా? ఇప్పుడు అందరు కలిసి కులంకషంగా చెప్తున్న సందేశం ఏంటంటే అమావాస్య పౌర్ణానికి యజ్ఞం చేయకూడదు ఆన్లైన్లో అనే సందేశాన్ని పంపిస్తున్నాం కదా. కొత్త సంవత్సరం వస్తున్నది, 19వ తారీఖు కొత్త సంవత్సరం వస్తున్నది. మరి ఆ అమావాస్య 19వ తారీఖు మరి యజ్ఞం చేయాలా చేయకూడదా నిర్ణయించుకోండి. సరే, ఎవరైనా గేయం పాడితే పాడండి, లేదంటే ముందుకు తీసుకెళ్ళండి. సమయం లాస్ట్ సరి
ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మికత జ్ఞాన గంగా సత్యప్రకాశము రోజు అర్థం చేసుకుంటున్నాము. అందులో భాగంగా పూర్వాభ్యాసంలో ఈరోజు పంచకోశముల దాని అర్థాన్ని, చాలా లోతైనటువంటి అర్థాన్ని వారి అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. విశిష్టమైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. ఆహారం మీద, ప్రాణం మీద, మనసు మీద, ఆనందమయ కోశం, విజ్ఞానం మీద, ఆనందమయ కోశం మీద విశేషమైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. వారికి నా యొక్క ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి రెండో బ్యాచా ఒకటో బ్యాచా? నేను ఒకటో బ్యాచ్ లో నాది భీమరావు గారిది రెండో బ్యాచ్. రెండో భీమరావు గారు చేపిస్తారా అండి? భీమరావు గారు లేనట్టు కనబడుతుంది. అంబాడు భీమరావు గారు ఉన్నారు కానీ మరి 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 అందుబాటులో ఉన్నారో లేదో తెలియదు. చేపిస్తారా? చెప్పియండి, మూల మంత్రాలతో చెప్పండి, పర్వాలేదు. సమయం బట్టి మనం ఓం పాలు వింటున్నా నేను. అంటే మీకు అవకాశం లేదు. ఇంకా ఎవరైనా అవకాశాన్ని వినియోగించుకుంటే రెండో బ్యాచ్ లో రెండో వారం, మూడో వారం ఉంటే మా రాజమణమ్మ గారు మీరు చేపిస్తారా? చేయిస్తానండి. అలాగేమ్మా. రాజమణమ్మ గారు, చిన్నమల్లారెడ్డి గారు, వారు వైద్య సంధ్యోపాసన చేపిస్తారు. శ్రద్ధగా వినండి. ఓం నమస్తే ఆచార్యజీ, అందరికీ నమస్తే. సరే, ఓం అమృతోపస్తరణమసి స్వాహ, ఓం అమృతాపిధానమసి స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీ శ్రేతాం స్వాహ, ఓం షన్నో దేవి. ఆత్మన మంత్రం. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు ప్రీతయే శయోరవిశ్రవంతు నాః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం మార్జన మంత్రంలో ఓం భుః పునాతు శిరసి, ఓం భుః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం స్వ పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయ మంత్రంలో ఓం భూః, ఓం భువః, ఓం స్వాహ, ఓం మాహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రంలో ఓం మృతం చ సత్యం చ విఘాప్త పశోధ్వజాయత తతో రాత్రజాయత తత సముద్రో అర్ణవ సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదతి విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యా చంద్రామసౌ తాత యథా పూర్వమకల్పయత్ దివించ పృథివీంచ అంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము. ఓం షన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమ మంత్రం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్య ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమః ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తంభో జంబే దద్మః.
ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాజీరక్షితా పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమాయిషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ దృష్ట్యం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం పతిర్వర్ణోధిపతి పదాకో రక్షితాన్నమిషవః ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమాయిషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ దృష్ట్యం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిర్షవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం ద్రవా దిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుద ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ దృష్ట్యం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం వత్వాదిగ్ బృహస్పతిరధిపతి శీత్రో రక్షితా వర్షం శవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమాయిషుభ్యో నమాయేభ్యో అస్తు యోస్మాన్ దృష్ట్యం వయం దిష్మస్తంభోజం వేదద్మః ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనావీవ సింధూం ధృతాదాగ్నిః ఓం చిత్రం దేవానముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్ అగ్నే అప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తు సత్యం ఓం ఉదయం ఓం వృత్తం జాతవేదసం దేవం వహంతి కేతవాదృశే విశ్వాయ సూర్యం ఓం ద్వయం తమసస్పరి స్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవైద్యం పురస్తాచ్ఛ్రముచ్చరదు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణయామ శరదాశతం ప్రభవామ శరదాశతం అధినామ శ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈశ్వర దయానిధి భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు దయగలవాడు, నీ కృపా కటాక్షంచే మేము చేసేటువంటి శుభకర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శ్వతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే. शांति पाठ करो आचार्य. ओम शांति पृथ्वी शांति आपा शांति औषधय शांति वनस्पति शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामान्य. ओम शांति शांति शांति. నమస్తే. అందరికి నమస్కారం. విశేషమైన అర్థాన్ని ఈరోజు బోధించారు పంచకోశాల గురించి. ఈ ఎపిసోడ్ ను 1-2 సార్లు వినండి. వింటే కూడా ఆ అర్థం బాగా మన సంస్కారాలు వస్తాయి. జ్ఞానం నిద్రది తెలుసు. మీకు విన్నది ఇతరులకు పంచండి. మనము వాట్సాప్ లో అందరూ పంచుకుంటాం కదా, ఇష్టమైన విషయం ఉంటే వాళ్ళకి పంచుతాం కదా, అట్లా విధంగా పంచండి. ధన్యవాదాలు. ఓం నమస్కారం ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వే